నా సినిమాని ఆపగలరు కానీ శివాజీని ఆపలేరు అంటూ సెన్సేషనల్ కామెంట్స్. మరో పక్కన ఇటు సిబిఐ కేసులున్న వ్యక్తుల్ని రాజకీయాల నుంచి పక్కన పెట్టాలి అంటూ ఇటు ప్రధాని మోదీని కోరారు. ఇటు జగన్ సీఎంగా ఉన్నప్పుడే నన్నేం చేయలేకపోయారు, ఇక ఇప్పుడేం చేస్తారు, అలాగే నాతో పెట్టుకుంటే జగన్కే మంచిది కాదు, పేటీఎం బ్యాచ్ నన్ను అనవసరంగా గెలికింది అంటూ మొత్తానికైతే ఇటు శివాజీ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. 2019 తర్వాత పొలిటికల్గా అంత యాక్టివ్గా లేకపోయినా ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి ఇటు మాజీ సీఎం జగన్ని ఉద్దేశించి మాట్లాడడం. ఒకసారి ఆయన ఏం మాట్లాడాడో ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. నాకెందుకులే అని నా సినిమాలు నేను చేసుకుంటున్నా. ఎస్, అమరావతి విషయంలో శివాజీ ఎప్పుడైనా మాట్లాడతాడు, ఎప్పుడైనా ఏ పార్టీతో అయినా ఎదురెళ్ళి మాట్లాడతా. అది రైతుల కష్టం. ఆ కష్టాన్ని మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఎవరికాళ్ళు వాడేసుకుందామంటే చూస్తా ఊరుకోం. ఏంటి, నేను ఈ సినిమా రిలీజ్ ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ మీ అందరికి చాలా ఇబ్బందిగా అనిపించింది కదా. నేను ఎప్పుడైనా మాడతా గురు, ఎవడికి భయపడను. మీలాగా ఆడెవడో ఇచ్చే పేటీఎం డబ్బుల కోసం నా బతుకు నడిస్తే చాలులే అని అనుకుని పోయే రకాన్ని కాదు నేను. అలాగైతే మీ అందరూ తెలుసోలేదు, నేనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయగలిగినోడిని నేను కాదు. ఈ బతుకు ఇచ్చింది మనకి జనం, అది నాకైనా రాజకీయ నాయకులకైనా. మధ్యలో పేటీఎం గాళ్ళు ఉన్నారు చూసారా మీరు, మీ అందరూ ఈ సినిమాని ఆపగలరేమో, మీరు శివాజీని ఆపలేరుగా. ఏంటి, సినిమాని ఎలా ఆపగలరు మీరు? మొత్తానికి ట్వీట్లు వేసి ఇన్స్టాలో మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి సినిమాకి కొంతమంది ఇక్కడ రెగ్యులర్గా రివ్యూలు ఇచ్చేవాళ్ళు